నమస్తే. ఏంటి మీ జిల్లాలో జరిగిన అంశం? జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ఎందుకండి? ఆయన టూర్లో ఎవరినో పరామర్శించి ఆయన వెళ్ళిపోతే అది ఎందుకు మీకేమైనా ఇబ్బందిగా మారుతుందా? ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారట? ఆయనకి అసలే ప్రాణహాని ఉంది అని చెప్పి మరోపక్క పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వర్మ గారు, అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం వర్మ గారు, గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు పబ్లిక్ లో రాలా. కింద పరదాలు కట్టుకొని తిరిగాడు. ఏదైనా దారిలో ఉంటే చెట్ల మీద ఉండి ఎవరైనా రాళ్లు వేస్తాను చెట్లు నరికాడు. ఆకాశంలో హెలికాప్టర్ పోతే కింద ట్రాఫిక్ లేపాడు. ఈయన గురించి మనం మాట్లాడుతున్నాం. రెండు, నెల్లూరు పర్యటనకు వచ్చాడు, బానే ఉంది. నెల్లూరు పర్యటన దేనికి వచ్చాడు? కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించేదానికి వచ్చాడు, లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించేదానికి వచ్చాడు. ఇక్కడ మేము అడిగేది ఒకటే, ఈయన వల్ల 14 మంది ఇప్పుడు నకిలీ మద్యం కుంభకోణంలో కేసుల్లో ఇరుక్కో ఉన్నారు. పోయి వాళ్ళని పరామర్శించే ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతారుగా, ఏ మొక్కం పెట్టుకొని వచ్చేవా నువ్వు పెద్ద మనిషి, నీ వల్ల మా బిడ్డలు మా ఆయనలు అందరూ కూడా జైల్లో ఉన్నారని చెప్పి అడుగుతారు కదా. ఈ బిగ్ బాస్ కోసమే కదా వాళ్ళందరూ తప్పులు చేసింది. వాళ్ళని పోయి పరామర్శించమను. దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఆయనకు తెలియదు. రెండోది, ఇంకొక విషయం, ఆయన చాలా కన్విన్స్డ్ గా చెప్తా ఉన్నాడు. ఆయన ఏదైతే రాప్తాడికి పోయినప్పుడు విపరీతమైన ఆయన కొంతమంది టీమును పెట్టుకొని పోకిరి పనికి మళ్ళీ పోకిరి వాళ్ళని పెట్టుకొని నేరుగా ఆ రోజు హెలికాప్టర్ మీద దాడి చేసి విండ్షీల్డ్ పగలగొట్టారు. ఈయన కాన్వాయ్ లో పోతూ పోతూ ఒక వ్యక్తి ఆయన టైర్ కింద నలిగి చనిపోయాడు. అంటే ఏదైనా జరిగితే పోలీసులు వాళ్ళ మీద నిందేసేయడం లేదు, పోలీసు వాళ్ళు జాగ్రత్త తీసుకొని ఈయనకు రక్షణ కల్పించి ఎవరికి ఏం కాకుండా తీసుకుంటే ఆంక్షలని మాట్లాడతాడు. అంటే ఎటు వచ్చినా అటు వస్తే ఒకటి వేసుకో, ఇటు వస్తే ఒకటి వేసుకో అన్నట్టుగా ఈయన సంభాషణ జరుగుతోంది. రెండోది, ఇంకొక విషయం, ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన భాష ఏదైతే ఉందో, ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన భాషని ఆయన చాలా ఎంత క్లీన్ చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లాంగ్వేజ్ ఎంత నీట్ గా ఉందంటే, అంటే మన గోవర్ధన్ రెడ్డి గారి మీద కానీ, లేదా రోజా గారు మాట్లాడిన మాటలు కానీ, లేదా పేర్నాని మాట్లాడిన మాటలు కానీ, ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటలు, వీళ్ళందరూ ఏం మాట్లాడినా కూడా ఆయన ఎంత బ్యాలెన్స్డ్ చెప్పాడంటే, చాలా క్లీన్ గా, వాళ్ళందరూ చాలా శుద్ధపూసలు, వాళ్ళకు మాట్లాడినే చేత రాదు, వాళ్ళు మాట్లాడిన దానికి విమర్శ చేయాలి కానీ మీరు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి మాట్లాడుతాను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి ఏదేదో చెప్పాడండి. నిజంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు లోపల ఉండేది చిన్న చిన్న కేసులు, వర్మ గారు మీ మీద నా మీద పెట్టి కూడా బెయిల్ వచ్చేదండి. కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద ఎందుకు రావు? ఆయన మాట్లాడిన అన్ని కూడా ఎందుకు రావు? అవన్నీ కూడా కేసులే. గత ప్రభుత్వంలో ఈయన హయాంలో ఆయన మంత్రికి ఉన్నప్పుడు కంప్లైంట్ లాంచ్ చేయని కేసుల గురించి మాట్లాడుతున్నాడు. ఈయన మీద నిజంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద టోల్ గేట్ పెట్టాడండి. పోర్టుకి సంబంధించి వెహికల్స్ పోయేదానికి వచ్చేదానికి ఒక టోల్ గేట్ పెట్టి అఫీషియల్ గా డబ్బులు దండుకున్నాడు. ఆయన అకౌంట్ కి, ఆయన కూతురు అకౌంట్ కి పోయింది, దాని మీద కంప్లైంట్ లాంచ్ అయితే అది కేసు. దానికి అప్పుడు ఆయన చర్యలు తీసుకోలేదు, ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అది కేసు. రెండోది, గ్రావెల్ విపరీతంగా దొంగ సంతకాలు, వాళ్ళ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాలు పెట్టి దాన్ని గ్రావెల్ డంప్ చేస్తే ఎంపీ మీద కేసు పడుతుంటే ఆయన పెడితే దగ్గరకి ఈయన ఇరుక్కున్నాడు. అది ఇప్పుడు జరుగుతా ఉంది. ఇంకొకటి, క్వాడ్ చేస్తే దానిలో ఎస్సీ ఎస్టీలని బెదిరించి గందరగోళం చేసి భయభ్రాంతులు చేసి వాళ్ళు వస్తే కొట్టి గందరగోళం చేస్తే ఎస్సీ ఎస్టీ కేసు దాని మీద ఉంటే దాని మీద బెయిల్ రాకుండా ఉన్నాడు. రెండోది, ఇంకా చెప్పనే అవసరం లే, ఏదైతే చంద్రమోహన్ రెడ్డి గారి మీద అపవాదం వేసి కాదండి నేను అడిగే ప్రశ్న కాదు వినండి. ఈ కేసులన్నీ కూడా చాలా సార్లు చర్చించుకున్నాం. మీరు కేసుల లిస్ట్ అని చెప్పమని లేదు. ఈ రోజు ఎందుకు ఆయన అడుగడుగునా ఎందుకు అడ్డుకుంటున్నారని ఇక్కడ వర్మ గారు ఒక్క నిమిషం. పోలీసులు చాలా స్పష్టంగా ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే, అయ్యా నువ్వు పరామర్శకు వస్తున్నావు, పరామర్శకు వచ్చేళ్ళు ఇదిగో ఇక్కడ అంతమందిని పెట్టుకో, ఇక్కడ ఇంతమందిని పెట్టుకో, నీకు ఒకవేళ ఎదురైన పిచ్చి అభిమానులు ఉన్నారు, ఆ పిచ్చి అభిమానులు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు, అది నీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, ఆంక్షలు పెట్టారు. మంచిగా తీసుకో, స్వాగతించు. అలాంటిది ఒక మాజీ మంత్రి ఏంటి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయన ఇంటికాడ డల్లా కూర్చునేది ఏంటండి? పోలీసులతో గొడవ ఏంది? దేనికి సంకేతం అది? మీ ఇంటి మీదకి విపరీతంగా జనం పడిపోవాలనా? జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు 2000 మంది పోలీసులు పెట్టారని. ఆయన భద్రత కోసం పోలీసులు పెడితే ఆ పోలీసులు కూడా ఆంక్షలని చెప్పి ఏదేదో మాట్లాడితే సరిపోద్దా? నువ్వు ఎవరి కోసం వస్తున్నావు? నువ్వు బహిరంగ సభ పెట్టుకో, జనాభాను తోలుకో, ఎవరు ఆంక్షలు ఉండవు. పరామర్శ పేరుతో నువ్వు దాడులు చేస్తావు. పోలీసులు ఈ రోజు పోలీస్ కి చెయ్యరికిందండి. ప్రసన్న కుమార్ ఇంటి వెనకాల గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో విపరీతంగా జనం వచ్చి గోడ పగలు కొట్టి లోపలికి వచ్చేసారు.
ఇవన్నీ విధ్వంసాలు వాళ్ళు చేస్తూ అవన్నీ అరికడుతుంటే దాన్ని కూడా మాట్లాడితే ఎలాగా? శుద్ధం కోసం మాట్లాడుతా ఉన్నారు ఆయన వచ్చేసి ఇక్కడికి వచ్చేసి. అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇదే ఈయన కుటుంబ సభ్యుని మాట్లాడితే ఈ విధంగా నవ్వుతూ మాట్లాడతాడా అని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి పనికి చాలా తేడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆయన సిగ్గుతో తలంచుకోవాలి. ఆయన పరామర్శ పేరుతోటి ఒక ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన స్థాయి మర్చిపోయి ఒక తండ్రితో సమానం ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఆయన పెద్ద పులెంట, ఎవరు పెద్దిరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆ పులెంట కాలేజ్ టైంలో చెప్తా కొట్టేంట, అది చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకున్నా అంట, వాళ్ళ కొడుకులు లోపలేసాయంట. ఈయనకి తెలుసో తెలియదు, బుద్ధి ఉందో లేదో, కనీసం బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే కనీసం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆనాడు కాలేజ్ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ అండి. కాలేజ్ ఎలక్షన్ లో ఈయనకు తెలిసినట్లే ఆయన ఇంకొక ఆయన కొట్టాడంట, దాని గురించి పబ్లిక్ గా చెప్తా ఉన్నాడు. నిన్న ఎంతమంది కొట్టారు? నిన్న బెంగళూరు పబ్బుల్లో ఎంతమంది కొట్టారు? మీ నాన్న కాపాడలేదా? ఇవన్నీ మాట్లాడతారా? రెండోది ఏంటంటే బావిలో వేయాలంట, బావిలో దూకాలంట. నువ్వు దూకాలే స్వామి. నువ్వు ఎవరినైతే పొగుడుతున్నావో, ఈ జనాభాని ఎక్కడెక్కడైతే పొగుడుతున్నావో ఆ జనాభా మాట్లాడిన భాషకే కదా నీకు ఆ సీట్లు ఇచ్చింది. నువ్వు చేసిన విధ్వంసంకే కదా ఆ సీట్లు ఇచ్చింది. ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి అది. Okay. ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడండి. ఎటువంటి పరిస్థితుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు, పబ్లిక్ లో తిరగదాం, ఏదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేద్దాం, కార్యకర్తలు జోష్ నింపుదాం, నేను పోతే నా వెనకాల తిరిగేవాడు లేడు, నేనే 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ఆయన